హలో అండి, నేను ఈరోజు పుట్టగొడుగుల ఫ్రై చేయబోతున్నానండి. ఇది చూసారా, ఇది ఎంత పెద్దగా ఉందో పుట్టగొడుగు. మీరు ఎప్పుడైనా చూసారా ఈ విధంగా ఇంత పెద్ద పుట్టగొడుగుని? ఇది మాకు తెలిసిన అమ్మాయి వాళ్ళ పొలంలో పల్లెటూరులో పెద్దదిగా ఉంటే నాకు తెచ్చిచ్చింది. దాన్ని మీకు కూడా కాసేపు చూపిద్దామని ఈ విధంగా చూపించానండి. నాకు చాలా ఆనందం అనిపించింది దీన్ని చూస్తే. చాలా పెద్దగా ఉంది, అసలు నేను కూడా ఎప్పుడు ఈ విధంగా చూడలేదు. కనీసం అంటే ఇది ఒక 1/2 కిలో ఉంటుందండి. దీన్ని ఈ విధంగా బాగా కడిగేసి శుభ్రంగా ముక్కలు చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఉల్లిపాయలు, ఒక తెల్లగడ్డ వచ్చేసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. అందులోనే కావలసిన పదార్థాలు వచ్చేసి కాస్త గరం మసాలా, కాస్త మిరియాల పొడి, కాస్త పసుపు పొడి, కాస్త ఉప్పు, కాస్త పసుపు అన్నమాట. ఇవంతా వేసి మామూలుగా వెల్లుల్లిపాయలు వేసుకొని వేగనిచ్చిన తర్వాత అందులోనే ఈ పౌడర్లంతా వేసేద్దాం. ఇవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే మనం మష్రూమ్స్తో కూడా వేసి వేపుకుంటాం కాబట్టి మనం ఎక్కువసేపు ఏం వేయించాల్సిన పని లేదు. ఇందులోనే వాటర్ ఊరుతాయి కాబట్టి మనం వాటర్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్ పెట్టి మనం సన్న మంట మీదనే వేపుకుంటూ ఉండాలండి. అప్పుడు బాగుంటుంది టేస్ట్. అసలు చికెన్ లాగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చివరగా అంతా వేసేసిన తర్వాత మష్రూమ్స్ ఇంకా ఒక 5 మినిట్స్లో అలా దించుకోబోతామనంగా కాస్త ధనియాల పొడి చల్లుకుంటే బాగుంటుందండి. మిరియాల పొడి కూడా కొంతమంది స్కిప్ చేసేస్తారు. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే వద్దు. నేనైతే వేస్తాను మిరియాల పొడి ఇవంతా, కాస్త గరం మసాలా ఇవంతా కూడా వేస్తాను. చివరిగా ధనియాల పొడి కాస్త వేస్తానండి. అంతే, మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.